నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బుడమేరు వరద నియంత్రణపై మంత్రులు నిమ్మల నారాయణ సమీక్ష. బుడమేరు వరద నియంత్రణపై సీఎం చంద్రబాబుకి సమగ్ర నివేదిక అందించేలా ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులతో సమీక్ష చేశామని మంత్రులు వెల్లడి. గత టీడీపీ హయాంలోని బుడమేరు డైవర్షన్ ఛానల్ 35,000 క్యూసెక్లకు పెంచేలా 80% పనులు పూర్తి చేశామని వ్యాఖ్య. అధునాతన సాంకేతికపై అవగాహన కోసం ఏపీ మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్. స్కూళ్ల వద్దకి వెళ్లి అవగాహన కల్పించేలా వాహనాలకి రూపకల్పన. నమూనా వాహనాన్ని పరిశీలించిన రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేష్. రెవెన్యూ సమస్యలు పరిష్కరించడంలో ప్రజల సంతృప్తి చాలా ముఖ్యమని, కానీ రెవెన్యూ సదస్సులు అర్జీల పరిష్కారంపై ప్రజలు సంతృప్తిగా లేరని మంత్రి అనకాని సత్యప్రసాద్ వెల్లడి. రెవెన్యూ సదస్సులు ఇప్పటివరకు పరిష్కరించిన అర్జీల్లో సగం మంది ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని వ్యాఖ్య. మహిళల విద్య కోసం సావిత్రిబాయి పూలే ఎంతో కృషి చేశారని సినీ నటి రేణుదేశాయ్ వెల్లడి. మహిళా ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సినీ తార రేణుదేశాయ్, హాస్యనటుడు బ్రహ్మానందం, సావిత్రిబాయి పూలే పలువురు మహిళలకి ఎంతో ఆదర్శమని వ్యాఖ్య. బుడమేరు వరద నియంత్రణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమగ్ర నివేదిక అందించేలా ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులతో సమీక్ష చేశామని మంత్రులు నారాయణ, రామానాయుడు చెప్పారు. గత టీడీపీ హయాంలోనే బుడమేరు డైవర్షన్ ఛానల్ 35,000 క్యూసెక్లకు పెంచేలా 464 కోట్లతో టెండర్లు అప్పగించి 80% పనులు పూర్తి చేశామని చెప్పారు. బుడమేరు వరద నియంత్రణపై మంత్రులు నిమ్మల నారాయణ సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో విజయవాడకు వరద సమస్య లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై, ప్రజలకు ఇబ్బంది లేకుండా వరద నియంత్రణ చర్యలు చేపట్టడంపై చర్చ నిర్వహించారు. బుడమేరు, కృష్ణానదికి ఒకేసారి వరద వస్తే ఏం చేయాలన్న దానిపై ప్రధానంగా సమావేశంలో సంబంధిత అధికారులకి వివరాలు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రులు నారాయణ, రామానాయుడు మాట్లాడారు. బుడమేరు డైవర్షన్ కెనాల్ని 37,500 క్యూసెక్లకు పెంచేలా పెండింగ్ పనులు పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ చేశామని చెప్పారు. వెలగలేరు రెగ్యులేటర్ నుంచి కొల్లేరు వరకు ఓల్డ్ ఛానల్ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకి సూచనలు చేస్తున్నామని తెలియజేశారు. బుడమేరు ఛానల్కి సమాంతరంగా ఓల్డ్ ఛానల్ని కూడా 10,000 క్యూసెక్ల సామర్థ్యంతో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. జనవరి 18న మరొకసారి ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ శాఖల సమావేశం అవుతామని చెప్పారు. అధునాతన సాంకేతికపై ఏపీ మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ సరికొత్త ఆవిష్కరణ చేసింది. స్కూళ్ల వద్దకే వెళ్లి అవగాహన కల్పించేలా వాహనాలకి రూపకల్పన చేశారు. ఈ నమూనా వాహనాన్ని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేష్ పరిశీలించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులపై విద్యార్థులు అవగాహన కల్పించేందుకు ప్రఖ్యాత సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ సహకారంతో ఏపీ మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ ని ప్రభుత్వం మంగళగిరిలో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలోని విద్యార్థులకి భవిష్యత్తు సాంకేతికతని వివరించే లక్ష్యంతో ప్రారంభించనున్న ఈ నమూనా వాహనాన్ని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో శుక్రవారం పరిశీలించడం జరిగింది. పైలట్ ప్రాజెక్టుగా ఈ వాహనం మంగళగిరిలోని స్కూళ్లకు వెళ్లి పిల్లల్లో అవగాహన కల్పిస్తోంది. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని స్కూళ్లకు ఇటువంటి వాహనాలను పంపిస్తారు. పరివర్తనాత్మక నైపుణ్య అవకాశాలని విద్యార్థుల వద్దకే తీసుకువెళ్లేందుకు ఇన్ఫోసిస్ భాగస్వామ్యం కావటం అభినందించదగ్గ విషయమని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్, ఇన్ఫోసిస్ సంయుక్త సహకారంతో ఏపీ మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రారంభిస్తారు. పిల్లలు ఏం నేర్చుకున్నారు, ఎంతవరకు పనికి వచ్చింది వాళ్ళకి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎసెట్ ఇస్ అన్ అసెట్ ఫార్ బై ఇన్ఫోసిస్ ఆర్ ఏపీ ఏం అర్థమైంది, what is it that? We have to test and we have to analyze, understand it better.
మీరు మధ్య మధ్యలో ఫీడ్బ్యాక్ తీసుకోవడం కానీ అలా కూడా మేము చేస్తాం సార్. రెవెన్యూ సమస్యలు పరిష్కరించడంలో ప్రజల సంతృప్తి చాలా ముఖ్యమని, కానీ రెవెన్యూ సదస్సులో అర్జీల పరిష్కారంపై ప్రజలు సంతృప్తిగా లేరని మంత్రి అనకాని సత్యప్రసాద్ తెలిపారు. రెవెన్యూ సదస్సులు ఇప్పటి వరకు పరిష్కరించిన అర్జీల్లో సగం మంది ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. 2016లో అసెంబ్లీలో తాను ప్రస్తావించిన 22A సమస్యకి ఇంతవరకు అధికారులు పరిష్కారం చూపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల అర్జీలను పరిష్కరించడంలో మొక్కుబడిగా పనిచేయడం మానుకోవాలని హితో పలికారు. సీసీఎల్ఏ కార్యాలయంలో రెవెన్యూ శాఖ మంత్రి అనకాని సత్యప్రసాద్ అధ్యక్షతన ప్రాంతీయ రెవెన్యూ సదస్సు నిర్వహించారు. 12 జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి అనకాని సత్యప్రసాద్ మాట్లాడారు. అర్జీలను కూడా సకాలంలో పరిష్కరించడం లేదని, దీనిపైన సీఎం చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా ఉన్నారని తెలియజేశారు. రెవెన్యూ శాఖ పనితీరుపై అసంతృప్తి చాలా ఉందని రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా అన్నారు. రెవెన్యూ శాఖకి ప్రస్తుతం సర్జరీ అవసరమని చెప్పారు. రెవెన్యూ ఉద్యోగులు ట్రేడ్ మిల్ పైన పరిగెడుతున్నారని అన్నారు. రెవెన్యూ ఉద్యోగులు ట్రెడ్మిల్పై పరిగెడుతున్నట్లు ఉందని, అక్కడే ఉంటున్నారని, గమ్యం చేరటం లేదని సిసోడియా విమర్శించారు. ఈ సమావేశంలో ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్యేలు బోండా ఉమ, కామినేని శ్రీనివాస్, వసంత కృష్ణప్రసాద్, ఎమ్మెల్సీ రామరాజు, రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా, సీసీఎల్ఏ జయలక్ష్మి పాల్గొన్నారు. మహిళల విద్య కోసం సావిత్రిబాయి పూలే ఎంతో కృషి చేశారని సినీ నటి రేణు దేశాయ్ తెలిపారు. సావిత్రిబాయి పూలే పలువురు మహిళలకి ఎంతో ఆదర్శనీయమని, ఆమె జీవితాన్ని ఆదర్శంగా తాను తీసుకోవటం జరిగిందని తెలియజేశారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో ప్రముఖ సినీ తార రేణు దేశాయ్, హాస్య నటుడు బ్రహ్మానందం, బోడే రామచంద్ర యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ప్రతిభ కనపరుస్తున్న ఉపాధ్యాయుల సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని సన్మానాలు చేశారు. ఈ సందర్భంగా సినీతార రేణు దేశాయ్ మాట్లాడుతూ తాను రాజకీయాలకి దూరంగా ఉంటానని, సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం చెబితే రావటం జరిగిందని తెలియజేశారు. మహిళల విద్య కోసం ఆమె ఎంతో కృషి చేశారని, పిల్లలు తల్లిదండ్రుల కంటే ఉపాధ్యాయులతోనే ఎక్కువగా ఉంటారని, వాళ్ళను సమాజానికి ఉపయోగపడే విధంగా తయారు చేయవలసిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని రేణు దేశాయ్ తెలిపారు. నా అకిరా గానీ ఆద్య టీచర్స్కి అదే చెప్తున్నాను, నాకన్నా ముఖ్యం మీరు ఉన్నారు. బికాజ్ పిల్లలు మీతో ఉంటారు, మీ దగ్గర నుంచి నేర్చుకుంటారు. సాటర్డే, సండే, హాలిడేస్ వాళ్ళ పేరెంట్స్తో ఉంటారు. బట్ ద మెజారిటీ ఆఫ్ ఆల్ ద పేరెంట్స్ ఇప్పుడు నర్సరీ నుంచి వి జస్ట్ గివ్ యూ లైక్ ఒక ముద్ద ఇస్తారు మీకు, ఒక మడ్ ముద్ద. అండ్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద టీచర్స్ టు షేప్ దట్ చైల్డ్ ఇంటూ రెస్పాన్సిబుల్, ఎడ్యుకేటెడ్ and a sensible human being, because the time spent with you all is more than what they spent with the parents nowadays. And annitkana pedda villain mana society lo mana jeevitamlo ajnanam. So knowledge is important, and how the teachers give the knowledge, because naaku na personal experience tho telusu konni teachers valle naku konni subjects assalu ishtam undedi kaadu just because of the teacher, and konni subjects ishtam undedi because of the teacher. So that is the importance a teacher has in a child's life. All of you here, the teachers who are present here, especially the female teachers, because talli tarvata meere, aa level importance undi meeku. So ikkada unna teachers, female teachers, and who are going to be watching me on the camera, it is my sincere request, because the future of the country lies in your hands, literally. Ante it is not like చెప్పడం గురించి కాదు, because you guys are the one who mold the future generation. చిన్న పిల్లలు మీ దగ్గర వచ్చి మీ దగ్గర నుంచి నేర్చుకొని ముందుకెళ్ళి ఏదో ఇంజనీర్స్ అవుతారు, పెద్ద లీడర్స్ అవుతారు, డాక్టర్స్ అవుతారు. సో మీ చేతిలో చాలా పెద్ద బాధ్యత ఉంది. అండ్ కమింగ్ బ్యాక్ టు సావిత్రిబాయి ఫులే, ఆవిడ చేసింది. కూటమి ప్రభుత్వం పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, యువత పారిశ్రామికవేత్తలకు చేయూతను అందించాలని సంకల్పంతో ఉందని మంత్రి టీజీ భారత్ తెలిపారు. విజయవాడ వేదికగా రోటా ఫెయిర్ ఎక్స్పో 2025 జరగడం సంతోషకరమని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు జరగాలని ఆకాంక్షించారు. విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో రోటా ఫెయిర్ ఎక్స్పో 2025 3 రోజుల పాటు జరగనుంది. రోటా ఫెయిర్ ఎక్స్పో 2025లో 120 కంపెనీల స్టాల్స్ ని ప్రదర్శించారు. శుక్రవారం ఉదయం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భారత్ లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. అనంతరం స్టాల్స్లో పలు సంస్థలు ప్రదర్శించిన వస్తువుల్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని ప్రాంతానికి పూర్వ వైభవం వస్తుందని తెలియజేశారు. వ్యాపార లావాదేవీలకు సంబంధించి కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో పరిశ్రమల అభివృద్ధికి చెరువులు శూన్యమని చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు వైసీపీ ప్రభుత్వం మొహం చాటేసిందని అన్నారు. కానీ కూటమి ప్రభుత్వం పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించిందని చెప్పారు.
యువ పారిశ్రామికవేత్తలకు చేయూతను అందించాలనే సంకల్పంతో కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. ముందుగా అందరికీ నమస్కారం. రోటరీ మిడ్ టౌన్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు రోటా ఫేర్ని కండక్ట్ చేస్తున్నాం. మీ అందరికీ తెలిసిందే రోటరీ మిడ్ టౌన్ అనేది వరల్డ్ లార్జెస్ట్ క్లబ్. 900 మంది సభ్యులు ఉండే క్లబ్ మాది. సో ఈరోజు చీఫ్ గెస్ట్గా టీజీ భరత్ గారు వచ్చారు మాకు. సో ఈ కార్యక్రమాన్ని టీజీ భరత్ గారి చేతుల మీదుగా ప్రారంభించాము. అలానే నగర ప్రజలందరూ ఆహ్వానితులై ఈ ప్రోగ్రామ్ని, ఈ 120 స్టాల్స్, 10,000 మంది విజిటర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ 3 రోజులు సంక్రాంతికి ఫ్యామిలీ షాపింగ్ మొత్తం మీ అందరికీ ఫ్యామిలీ మొత్తం ఇక్కడ షాపింగ్ చేసి డిస్కౌంట్లతో. మీ అందరికీ తెలుసండి, ఇక్కడ దాదాపు 7 years నుంచి ఈ ఎగ్జిబిషన్ స్టాల్స్ పెట్టడం జరుగుతూ ఉంది. అండ్ ఈసారి యూనిక్ గేమ్ అంటే కాన్ఫిడెన్స్ ఇన్ పబ్లిక్ హ్యాస్ గాన్ అప్ లైక్ ఎనీథింగ్. పెట్టే వాళ్ళకు కూడా చాలా ఇంట్రెస్టింగ్తో పెట్టాలనుకున్నారు. ఇప్పుడే ఒక స్టాల్ ఓనర్తో మాట్లాడడం జరిగింది, రియల్ ఎస్టేట్. సార్, మనకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 150% గ్రోత్ వచ్చింది సార్ రియల్ ఎస్టేట్లో అని చెప్పడం జరిగింది. సో లాట్ ఆఫ్ పాజిటివ్నెస్ వైబ్స్ ఆన్ ద గవర్నమెంట్, ఇక్కడ చాలా డెవలప్మెంట్ అవుతుందని చెప్పి ఒక నమ్మకం అనేది క్రియేట్ చేయగలిగినాము. సో దట్ ఈస్ వై నాట్ ఓన్లీ హియర్, అదర్ స్టేట్స్ నుంచి కూడా వచ్చి డిస్ప్లే చేయడం జరిగింది వాళ్ళ ప్రోడక్ట్స్ని షోకేస్ చేసుకునేదానికి. సో ఇది ఒక గొప్ప అవకాశం. నేను ఎప్పుడు చెప్తుంటా, స్టాల్స్ పెట్టడంలో ఓనర్స్కి చాలామందికి అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినా ఏమొచ్చినా, బట్ ఒక ఎగ్జిబిషన్ స్టాల్ పెట్టినప్పుడు ఫిజికల్గా కస్టమర్స్ పబ్లిక్ వచ్చి కలుస్తుంటారు కాబట్టి అవేర్నెస్ అనేది చాలా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. యూనిక్ ప్రోడక్ట్స్ ఏమన్నా ఉంటే తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది. అండ్ రోటరీ క్లబ్ యాజ్ దే ఎక్స్ప్లెయిన్, ప్రెసిడెంట్ ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, దాదాపు 900 ఉండే మెంబర్షిప్ ఉండే క్లబ్ ఇది. రోటరీ క్లబ్లో వరల్డ్స్ లార్జెస్ట్ క్లబ్. అండ్ ఏదో వచ్చినారు మెంబర్ చేయడం కాకుండా దే హ్యావ్ ఆల్ వెరీ గుడ్ మెంబర్స్ ఇన్ దేర్ క్లబ్. అండ్ ఇక్కడ వచ్చిన ఇన్కమ్ కూడా దాదాపు 5 to 6 lakhs వస్తే దాన్ని మరి డొనేట్ చేసేదానికి పోలియోకి సంబంధించింది. అంటే థాట్ ప్రాసెస్. సో దట్ థాట్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ గ్రేట్ థింగ్. ఏదో వచ్చింది ఇన్కము. హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలనే డిమాండ్తో దేశవ్యాప్తంగా హైందవ శంఖారావం సభలు నిర్వహిస్తున్నట్లు విహెచ్పి గోకరాజు గంగరాజు తెలిపారు. కేసరపల్లిలో హైందవ శంఖారావం నినాదంతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, 30 ఎకరాలలో ఈ సభ పార్కింగ్ కు ఏర్పాట్లు చేశామని తెలిపారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం కేసరపల్లిలో హైందవ శంఖారావం నినాదంతో భారీ బహిరంగ సభ ఏర్పాట్లు చేశారు. విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఈ సందర్భంగా పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు మాట్లాడారు. జనవరి 5 మధ్యాహ్నం ఈ సభ ప్రారంభమై సాయంత్రం వరకు జరుగుతుందని తెలియజేశారు. భక్తులే స్వయం ప్రతితో నిర్వహించాలనే డిమాండ్తో ఈ హైందవ శంఖారావ సభలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. దేశవ్యాప్తంగా హిందూ ఆలయాలపై ప్రభుత్వాల పెత్తనం పెరిగిందని విహెచ్పి ఉమ్మడి ఏపీ క్షేత్ర కార్యదర్శి సత్యం విమర్శలు గుప్పించడం జరిగింది. అలాగని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఉన్న ఆలయాల కోసం ఈ పోరాటం చేస్తున్నామని తెలియజేశారు. విజయవాడకు సమీపంలో కేసరపల్లిలో జనవరి 5న హైందవ శంఖారావం జరుగుతుందని చెప్పారు. విహెచ్పి గతంలో ఎన్నో పోరాటాలు చేసినా ఈ శంఖారావం వాటికి విభిన్నమని చెప్పారు. హిందూ ఆలయాలను ప్రభుత్వాలు దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు. పాస్టర్లు, మౌజీలకు ప్రభుత్వాలు డబ్బులు ఇస్తున్నారని, వారి యాత్రలకు ప్రభుత్వ నిధులు ఇస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. తిరుమల లడ్డూ కల్తీ అయిన సందర్భంలో ఎంతో వేదన చెందామని అన్నారు. దేవాలయాల ఆస్తులు, ఆభరణాలు మాయం చేశారని ఈ సందర్భంగా తెలిపారు. ఇది జాతీయ ఉద్యమమని, అన్ని రాష్ట్రాలు జరుగుతుందని తెలియజేశారు. రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రైళ్లు, బస్సులు, కార్లు, బైకులపై 3 లక్షల మందికి పైగా శంఖారావ సభలో పాల్గొంటారని తెలియజేశారు. జనవరి 5న గన్నవరం వైపు వచ్చేవారు ట్రాఫిక్ ఆంక్షల్ని గుర్తించాలని విహెచ్పి నేత సత్యం తెలిపారు. శ్రీరామ్ మనందరికీ తెలుసు, రేపు ఆదివారం 5వ తారీఖున ఒక బ్రహ్మాండమైన సమావేశాన్ని హైందవ శంఖారావం నినాదంతో గన్నవరం దగ్గర ఉన్న స్థలంలో ఈ కార్యక్రమం జరగబోతోంది.
ఇక్కడ చాలా విశాలమైన స్థలంలో సుమారు 30 ఎకరాల్లో సభాస్థల నిర్వహించడం జరిగింది. సుమారు 3,500 బస్సుల్లో మరి హిందూ బంధువులంతా రావటం జరుగుతుంది. అంతేకాకుండా సుమారు 7 రైళ్లు కూడా వేయటం జరిగింది. వారికి కావలసిన సౌకర్యాలంతా చేయటం జరిగింది. అనేక వేల మంది కార్యకర్తలు దీంట్లో పాల్గొని వారి వారి డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఈ కార్యక్రమం సజావుగా జరగాలి, ఏ ఇబ్బంది లేకుండా జరగాలనే ఉద్దేశంతో జరుగుతుంది. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనవరి 5వ తేదీన విజయవాడ సమీపంలో విమానాశ్రయం గన్నవరం విమానాశ్రయం ఎదురుగుండా ఉన్న కేశరపల్లిలో ఎస్ఎల్వి లైలా గ్రీన్ మీడోస్ ప్రాంగణంలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు, విశ్వ హిందూ పరిషత్ చరిత్రలో కూడా ఇది ఒక సువర్ణ ఘట్టం కాబోతోంది. జనవరి 5 అయోధ్య ఆలయ నిర్మాణం కోసం ప్రయత్నం చేసాం, ఉద్యమం చేసాం, దేశం మొత్తం ఏకత్రితం చేశాం. అది అయోధ్య ఆలయానికి సంబంధించిన ఉద్యమం. అమర్నాథ్ ఉద్యమం చేశాం, అది అమర్నాథ్ దేవాలయానికి సంబంధించినటువంటి ఉద్యమం. రామసేతు ఉద్యమం చేశాం, రామసేతు నిర్మాణాన్ని ధ్వంసం చేయకుండా ఆపడం కోసం చేసిన ఉద్యమం. కాబట్టి ఈరోజు చేస్తున్న ఉద్యమము యావత్ భారతదేశంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు యావత్ భారతదేశంలో విస్తరించి ఉన్నటువంటి హిందూ దేవాలయాల యొక్క స్వయం ప్రతిపత్తి మహోద్యమం. ఒక రకంగా చెప్పాలంటే ఇది మరో ధార్మిక స్వతంత్ర పోరాటానికి నాంది జనవరి 5వ తారీఖున విజయవాడలో జరగడం అన్నది ఆంధ్రప్రదేశ్ అదృష్టంగా నేను భావిస్తున్నాను. కాబట్టి ఇది యావత్ భారతదేశంలో ఉన్న దేవాలయాలకి స్వతంత్రం రావాలని మనం కోరుకోవడం ఉద్దేశం అధికార వికేంద్రీకరణ కాదు. మనదైనటువంటి శ్రద్ధా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో, దేవాలయాలు కానీ, పురాణ గ్రంథాలు కానీ, గోమాతలు కానీ, ఈ భూమాత కానీ మాతృ కోసం దాదాపుగా సభా ప్రాంగణం 30 ఎకరాల పరిధిలో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 150 ఎకరాల పరిధిలో పార్కింగ్ ఏర్పాట్లు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల నుంచి వచ్చే వాళ్ళకి 4 దారుల్లో వచ్చేలాగా మనం ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా దక్షిణాంధ్ర జిల్లాల నుంచి వచ్చేవాళ్ళు గుంటూరు దాటిన తర్వాత కనకదుర్గ వారధి మీదుగా రామవరపాడు రింగు గోడవల్లి దాటి కేసరపల్లి జంక్షన్కి చేరుకుంటారు. ఇది రూట్ నెంబర్ 1గా పరిగణించడం జరుగుతుంది. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చేవాళ్ళు ఏలూరు, గన్నవరం నుంచి ఇక్కడ కేసరపల్లి జంక్షన్కి చేరుకుంటారు. ఇది రూట్ నెంబర్ 2గా పరిగణించడం జరిగింది. అలాగే సాగర్మాల రోడ్లో నుంచి మచిలీపట్నం, కంకిపాడు మీదుగా, పునాదిపాడు మీదుగా, ఉప్పులూరు మీదుగా కేసరపల్లి చేరుకుంటారు. ఇది రూట్ నెంబర్ 3గా పరిగణించడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ జిల్లాలోని గ్రామీణ ప్రాంగణం నుంచి మన విజయవాడ వెస్ట్ బైపాస్ నుంచి ముస్తాబాద్ మీదుగా కేసరపల్లి చేరుకునే దారిని రూట్ నెంబర్ 4గా పరిగణించడం జరిగింది. ఈ అన్ని 4 దారుల్లోనూ కూడా 4 చోట్ల కారు, బైకు, బస్సు అన్నిటికీ పార్కింగ్ ఏర్పాట్లు చేయడం జరిగింది. అవార్డులు పొందిన క్రీడాకారులకి సిపిఎం తరపున రాష్ట్ర కార్యదర్శి పి శ్రీనివాసరావు అభినందనలు తెలిపారు. ఏపీలో బీజేపీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు విశ్వ హిందూ పరిషత్ కొత్త నాటకానికి తెరలేపిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆరోపించారు. బాలోత్సవ్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజల మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు విశ్వ హిందూ పరిషత్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెప్పారు. మత స్వేచ్ఛను అందరూ గౌరవించాలని అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక చట్టం, మిగతా రాష్ట్రాల్లో మరొక చట్టాన్ని అమలు చేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించడం జరిగింది. అవినీతి జరిగితే అరికట్టేందుకు ప్రయత్నించాలని అన్నారు. భారతీయ సమాజంలో గొప్ప మార్పులకి సావిత్రిబాయి పూలే పునాది వేశారని పలువురు వక్తలు పేర్కొన్నారు. మహిళా విద్యకు ప్రాధాన్యం కల్పించారని, అణచివేతకు గురైన వర్గాలకు న్యాయం అందించేందుకు జీవితాన్ని అర్పించారని కొనియాడారు. లింగ వివక్ష, కుల అసమానతలపై ఆమె చేసిన పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని చెప్పారు. బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 194వ జయంతి కార్యక్రమం రాకేష్ పబ్లిక్ స్కూల్లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కె నాగులమీర, రిటైర్డ్ ఐపీఎస్ రవీంద్రనాథ్ బాబు, బీజేపీ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ పాల్గొన్నారు. తొలుత సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆడపిల్లలకు విద్య నేర్పించడంలో ఆమె ముందున్నారని కొనియాడారు. మొట్టమొదటి ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి పనిచేశారని గుర్తు చేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో భాగంగా ఉత్తమ టీచర్ అవార్డ్స్ ప్రధానోత్సవం చేశారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
వారిని రవీంద్ర గారు సార్ ఓకే సార్ రెడీ సార్ కొంచెం దగ్గర నుంచి వేదిక కలిగి అవాల్ బుల్లాబాయ్ గారు సార్ ఒకసారి అలా పట్టుకొని చూడరా సార్ ఒకసారి సార్ ఓకే రెడీ మేడం మీరు ఒకసారి ఓకే మేడం కూర్చోండి మేడం కూర్చోండి సార్ ఒకసారి అందరూ చూడాలి సార్ ఓకే సార్ వడపర్తి విజయలక్ష్మి గారు సార్ ఓకే సార్ ఒకసారి చూడండి అందరూ అలాగే సార్ చూడాలి సార్ ఒకసారి ఓకే సార్ ఓకే సార్ ఒకసారి చూడరా అలాగే ఓకే చేస్తుంది కూడా అదే పని ఏడో అంత ఇంకోటి ఏంటంటే నేను గర్వంగా చెప్పుకునేది నేను 8వ క్లాస్ అవుతూనే నాకు వివాహం అయింది. వివాహం అయిన తర్వాత మా వారు చదివించారు నన్ను. మహాత్మా జ్యోతిరామ్ పూలే, సావిత్రిబాయి పూలే భారతదేశంలోనే ఇవాళ విద్యావంతులుగా కొనసాగుతున్నామంటే వారు అందించిన ఫలాలు సావిత్రిబాయి పూలే 194వ జయంతి కార్యక్రమాన్ని బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కల్రా హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి బీసీ ఇంటర్నేషనల్ సంబంధించిన సెమినార్ హాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. మాకు చాలా గర్వం ఉంది. మన ఊరు కాదు, మన జిల్లా కాదు, మన రాష్ట్రం కాదు, మన భాష కాదు, మనం చూడలేదు. అయినప్పటికీ ఆవిడ జయంతి మనం జరుపుకున్నామంటే ఏ మనిషి అయితే మంచి పనులు చేస్తారో వాళ్ళ జీవితాంతం కూడా తరతరాలకి గుర్తుంటారని చెప్పుకోవడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. మరి అన్నగారిన వర్గాలుగా ఒక్కరికే చేస్తుంది అనుకుంటా సావిత్రిబాయి పూలే కులాలకి మతాలకి అతీతంగా బ్రాహ్మణుల పిల్లలకు కూడా ఆవిడ సర్వీస్ చేసింది. అనేక మందికి ఎవరైతే చదువు మహిళలు చదువుకోకూడదు అనేటువంటి రోజుల్లో బయటకు వచ్చి మరి చెప్పు దెబ్బలు కానీ, పేడ దెబ్బలు కానీ, టమాటాలతోని వాళ్ళని బురద కొట్టి అలాంటి వాళ్ళందరికీ కూడా ఆమె భరించి ఆ చీరను మళ్ళీ స్కూల్కి వెళ్ళినా మార్చుకొని ఇంకో చీర కట్టుకొని పాఠాలు చెప్పేటువంటి మనిషి ఆవిడ. ఈ సమాజం అభివృద్ధి చెందాలంటే, భారతదేశం అభివృద్ధి చెందాలి అంటే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ఏదో ఒక కులమో 2 కులాలు 3 కులాలు అభివృద్ధి చెందడం కాదు. ఈ సమాజంలో ఉన్న ప్రతి కులం కూడా అభివృద్ధి చెందాలి, ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. సామాజిక న్యాయంగా రావాలంటే సామాజిక న్యాయంలో బీసీలు ఎంతమంది ఉన్నారు 100%, 50% అన్ని వాటాల్లో కూడా కావాలి. అలాగే ఇప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియామకాల్లో కూడా బీసీలు 50% ఇవ్వాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రాబోయే సర్వీస్ కమిషన్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో కూడా బీసీలకు అవకాశం కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మనం మీద మాట్లాడటం తప్ప గొప్ప వ్యక్తుల గురించి చెప్పే సాంప్రదాయం పోయింది. పోనీ పిల్లలు ఏమైనా అమ్మమ్మ ఒడిలో, నాయనమ్మ ఒడిలో కూర్చుంటారా? కూర్చుంటే వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే ఫోన్ ముందు కూర్చుంటారు, లేదంటే టీవీ ముందు కూర్చుంటారు. జ్ఞానం కావాలి, చిన్నప్పటి నుంచే నేర్చుకోవాలి. వాళ్ళ పొద్దున్నే చూశా టీవీలో 7 సంవత్సరాల పిల్లవాడు ఒక అద్భుతంగా పాడుతా ఉన్నాడు. అద్భుతం. ఆవిర్భావాన్ని 7 years. ఇందు రేడియోలో మీరు మించి ఉన్నారు అందరూ. మీరు అలాంటివి చూడండి. సావిత్రిబాయి పూలే చదువు చెప్పటానికి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు ఆమెను అవమానపరిచారు అన్నారు. అవమానపరిచిన లక్ష్యం కోసం అవమానాలను బరాయించు. మీరు కూడా మీ విద్యలో తక్కువ మార్కులు వచ్చినాయనో, నాకంటే పక్కా ఎక్కువ మార్కులు వచ్చినాయనో ఆవేదన పడు, ఆవేశపడు. క్రిస్మస్, సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని శుభమస్తు షాపింగ్ మాల్ విజయవాడలో నిర్వహిస్తున్న భలే పండుగలు, భలే బహుమతులు. ప్రతిరోజు ఎలక్ట్రికల్ స్కూటర్ డ్రాని కస్టమర్లు గిఫ్ట్గా అందించడం జరుగుతుందని, ఇది చాలా ఆనందంగా ఉందని జియో వైస్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ అనూప్ తెలిపారు. నాణ్యమైన వస్త్రాలను అందుబాటులోకి తీసుకువస్తున్న కస్టమర్లు ఎంతగానో ఆకట్టుకుంటున్నారని తెలియజేశారు. శుభమస్తు కస్టమర్లకి ప్రతి ఏడాది కూడా
లక్కీ డ్రాని నిర్వహించడం ఎంతో అభినందనీయమని చెప్పారు. శుభమస్తు షాపింగ్ మాల్లో క్రిస్మస్ సంక్రాంతి పండుగని పురస్కరించుకొని కస్టమర్లకి ప్రత్యేక ఆఫర్లు ఏర్పాటు చేసి ప్రతిరోజు బహుమతుల్ని అందజేస్తున్నారు. 27వ లక్కీ డ్రా ముఖ్య అతిథిగా జియో వైస్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ అనూప్ హాజరయ్యారు. ఈ లక్కీ డ్రాలో కడప జిల్లాకు చెందిన కస్టమర్కు ఎలక్ట్రికల్ బైక్ని దక్కించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అనూప్ మీడియాతో మాట్లాడారు. కేవలం 1000 రూపాయల కొనుగోలుకి గిఫ్ట్ కూపన్ వచ్చిందని చెప్పారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లు కూడా శుభమస్తు వస్త్ర షోరూంలో అందిస్తున్నామని పేర్కొన్నారు. శుభమస్తులో నాణ్యమైన వస్త్రాలని కస్టమర్లు అందిస్తున్నారని చెప్పారు. ఇలాంటి అవకాశాన్ని కస్టమర్లు సద్వినియోగపరచుకోవాలని కోరారు. ఆహ్వానం మేరకు డ్రాలో పాల్గొనడం జరిగిందండి. కానీ శుభమస్తు వారు అంచులంచులుగా మొదట్లో పెట్టినప్పుడు కూడా చూసాం, అంచులంచులుగా మంచి కస్టమర్లకి మంచి ఈ ప్రైజ్లు ఇస్తూ మంచి అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ శుభమస్తు షాపింగ్ మాల్ అని చెప్పి విజయవాడలో అందరికీ తెలిసిందే. సో ఈరోజు వీళ్ళు ఇచ్చే ఆఫర్లు కూడా మనం చూస్తే 40 ఎలక్ట్రికల్ బైక్స్ అండ్ రెండు కార్లు ఇస్తున్నారు. డిసెంబర్ 25న ఒకటి కారు డ్రా తీశారు. అదేవిధంగా మళ్ళీ రాబోయే 20 సంక్రాంతికి మళ్ళీ ఇంకో డ్రా ఉంటుందండి. కావున ఈ షోరూమ్కి ఈ మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు తెలుస్తూ, ఇంకా జనాలందరూ కూడా వచ్చి మంచి వస్త్రాలు ఇక్కడ మంచి ఉంటాయి కాబట్టి అందరూ వచ్చి కూడా విజిట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. ఇటువంటి మంచి అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్కి, అదేవిధంగా వీడియో మిత్రులందరికీ కూడా నమస్కారం తెలుస్తూ సెలవు తీసుకుంటాను. నా పేరు అనూప్ అండి. నేను జియోలో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఏపీకి. సో ఇటువంటి అవకాశం ఇచ్చిన వారికి మళ్ళీ ఒక్కసారి ధన్యవాదాలు తెలుస్తూ, అందరూ కూడా నూతన సంవత్సరంలో ఈ షాప్కి విజిట్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. సార్ని పిలవంగానే, అనూప్ గారిని పిలవంగానే మా విన్నపాన్ని గౌరవించి వచ్చినందుకు వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాము. వాళ్ళ చేతుల మీదుగా ఈ రోజు అనేది లక్కీ డ్రా తీయటం జరిగింది. వాళ్ళకి దుర్గా గారికి రావడం జరిగిందండి. వాళ్ళ చేతుల మీద తీసిన లక్కీ డ్రాలో ఎలక్ట్రానిక్ బైక్ గెలుచుకోవడం జరిగింది. అలాగే ఈ అవకాశాన్ని మన శుభమస్తు కస్టమర్లందరూ వినియోగించుకోవాల్సిన కోరుతున్నాము. ఇది మన దగ్గర 99 రూపాయల నుంచి అన్ని విభాగాల్లో కూడా మన దగ్గర ఆఫర్లు కలవండి. ప్రతి ఒక్క సెక్షన్లో శారీస్ కానీ, డ్రెస్సెస్లో కానీ, మెన్స్ వేర్, కిడ్స్ వేర్లో కానీ మన స్టార్టింగ్ రేటే 99 రూపాయలండి. క్వాలిటీతో కూడిన ఐటమ్సే మనం ఇవ్వటమే మన ప్రత్యేకత. సంక్రాంతికి మరిన్ని వెరైటీలతో, మరిన్ని కలెక్షన్లతో ఎవరి దగ్గర లేని విధంగా మనం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ అవకాశాన్ని మన విజయవాడ ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాము. మన ఇదే కాదండి, ఇది సంక్రాంతికి ఒక షిఫ్ట్ కారు, డిజైర్ కారు కూడా పెట్టడం జరిగింది. ఇది జనవరి 16వ తారీఖున అనేది డ్రా ద్వారా గెలుచుకునే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని మన శుభమస్తు కస్టమర్లు అందరూ వినియోగించుకోవాలి. మన దగ్గర ఉన్న వెరైటీస్ మార్కెట్లో కూడా ఎక్కడ ఉండవు. మీరు ప్రతి ఒక్కరూ ఒకసారి విజిట్ చేసి ఈ ఐటమ్స్ని, క్వాలిటీని మొత్తాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి ధన్యవాదములండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బుడమేరు వరద నియంత్రణపై మంత్రులు నిమ్మల నారాయణ సమీక్ష. బుడమేరు వరద నియంత్రణపై సీఎం చంద్రబాబుకి సమగ్ర నివేదిక అందించేలా ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులతో సమీక్ష చేశామని మంత్రులు వెల్లడి. గత టీడీపీ హయాంలోని బుడమేరు డైవర్షన్ ఛానల్ 35,000 క్యూసెక్లకు పెంచేలా 80% పనులు పూర్తి చేశామని వ్యాఖ్య. అధునాతన సాంకేతికపై అవగాహన కోసం ఏపీ మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్. స్కూళ్ల వద్దకి వెళ్లి అవగాహన కల్పించేలా వాహనాలకి రూపకల్పన. నమూనా వాహనాన్ని పరిశీలించిన రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేష్. రెవెన్యూ సమస్యలు పరిష్కరించడంలో ప్రజల సంతృప్తి చాలా ముఖ్యమని, కానీ రెవెన్యూ సదస్సులు, అర్జీల పరిష్కారంపై ప్రజలు సంతృప్తిగా లేరని మంత్రి అనకాని సత్యప్రసాద్ వెల్లడి. రెవెన్యూ సదస్సులు ఇప్పటివరకు పరిష్కరించిన అర్జీల్లో సగం మంది ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని వ్యాఖ్య. మహిళల విద్య కోసం సావిత్రిబాయి పూలే ఎంతో కృషి చేశారని సినీ నటి రేణు దేశాయ్ వెల్లడి.
మహిళా ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సినీ తార రేణుదేశాయ్, హాస్యనటుడు బ్రహ్మానందం. సావిత్రిబాయి పూలే పలువురు మహిళలకి ఎంతో ఆదర్శమని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.